అందరికీ నమస్కారం. కేటీవీ తెలుగుకి స్వాగతం. మందిర నిర్మాణం పట్ల జరుగుతోన్న ప్రాణ ప్రతిష్ఠ పట్ల ఎవరికి ఏ అభ్యంతరాలు లేవు. కానీ రాజకీయ పక్షాలు మొదలు ఆధ్యాత్మిక పండితుల వరకు అనేక మంది ఆహ్వానాలను తిరస్కరించారు. అయోధ్యలో ప్రభుత్వ కార్యక్రమంలా అధికార పార్టీ వేడుకల ఈ వ్యవహారం సాగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నది ఏ ఆగమ శాస్త్ర పండితులో ఆధ్యాత్మిక ప్రముఖులో కాదు, స్వయంగా ప్రధానమంత్రి. అందుకే రాజకీయ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. అదే సమయంలో నలుగురు శంకరాచార్యులు కూడా వచ్చేది లేదన్నారు. దీనికి కారణం ఆలయం పూర్తి కాకుండానే ప్రారంభిస్తూ ఉండటం. ఇలా చేస్తూ మోదీ అపచారం చేస్తున్నారా? మన రాజ్యాంగం ప్రకారం మతాన్ని రాజకీయాలకు వాడుకోవటం అభ్యంతరకరం. ఇప్పుడు దీనికి విలువ లేదు. రామాలయ అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది. పార్టీ పదాధికారుల సమావేశంలోనూ ఇదే ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఈ ఆలయ నిర్మాణంలో తమ పార్టీ పాత్ర ఎలాంటిదో ఇంటింటికి ప్రచారం చేయాలని ఆదేశించారు. జనవరి 22న ప్రతి ఇంటా రామజ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. 22 తర్వాత పెద్ద ఎత్తున మందిర్ దర్శన్ అభియాన్ను ఎలా కొనసాగించాలో హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయించారు. అందరికీ సంబంధించిన వేడుక అధికార పార్టీ వేడుకలా ఒక ప్రభుత్వ కార్యక్రమంలా మారిపోయింది. దీనినే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కారణం చేతే ఆహ్వానాలను తిరస్కరిస్తున్నాయి. ఈ రామమందిర ప్రతిష్టాపన శాస్త్ర విరుద్ధం అని పలువురు శంకరాచార్యులే ఆరోపిస్తున్నారు. హైందవ పురోహితుల్లో, ఆగమశాస్త్ర పండితుల్లో చేయాల్సిన పని ప్రధాని ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మందిరం నిర్మించింది ఆలయ ట్రస్ట్, నిర్మాణానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి ప్రధానికేమిటి సంబంధం? అందుకే హిందూ ధర్మశాస్త్రాలకు వ్యతిరేకంగా ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి అంటున్నారు. పూర్తి కాని నిర్మాణంలో విగ్రహ ప్రతిష్టాపన హిందూ మత విరుద్ధమని విమర్శిస్తున్నారు. దీనికి ముందే పూరి గోవర్ధన్ పీఠానికి చెందిన నిశ్చలానంద సరస్వతి కూడా ఈ ప్రతిష్టాపన హిందూ మత నిబంధనలు, గ్రంథాలకు విరుద్ధంగా జరుగుతున్నదని, పూర్తిగా రాజకీయమైపోయిందని ఆరోపించారు. స్వామి భారతీ కృష్ణాజీ, స్వామి సదానంద మహారాజాజీతో సహా శంకరాచార్యులంతా నిర్మాణమే పూర్తి కాకుండా ప్రారంభోత్సవానికి తొందరేమిటని నిలదీస్తున్నారు. ఆలయ ట్రస్ట్ కూడా ప్రస్తుతానికి రామాలయంలో మొదటి అంతస్తు, గర్భగుడి మాత్రమే సిద్ధంగా ఉందని, వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతోంది. మరి అప్పుడే ఈ తొందరెందుకు? ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి గనుక. ఏం చేసైనా తిరిగి అధికారంలోకి రావాలి కనుక అనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పుల్వామా, బాలాకోట్లు ఆయుధాలైనట్లుగా ఈ ఎన్నికల్లోనూ ఒక శక్తివంతమైన ఆయుధం కావాలి. అది రామమందిరం అవుతోంది. దేశాన్ని, దేవుణ్ణి కొంతమందికే పరిమితమయ్యేలా చేయకూడదు. రాజకీయం కోసం అస్సలు వాడుకోకూడదు. ఎందుకంటే దేవుడంటే అందరికీ భయం, భక్తి కూడా ఉంటుంది. ఇలా రాజకీయాలకు వాడుకొని మాకు ఓటేయకపోతే దేవుణ్ణి అవమానించినట్లేనన్నట్లుగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తే చివరికి ప్రజలకు చిరాకొస్తుంది. బీజేపీ దేశంతోనూ ఇలాగే ఆడుకుంది. చేసే ప్రతి పని దేశం కోసమే. దాన్ని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దేశాన్ని, రాముణ్ణే కాదు, గతంలో వాజ్పేయి చితాభస్మాన్ని కూడా వాడుకుందని బీజేపీ రాజకీయాల్ని దగ్గరగా చూసిన వారికి అర్థమవుతుంది. వాజ్పేయి చనిపోయిన తర్వాత పక్కా ప్లాన్ గా కార్యక్రమాలు చేపట్టింది. చితాభస్మంతోనూ అలాంటి సెంటిమెంటల్ వ్యవహారాలు చాలా చురుగ్గా నిర్వహించింది. వాజ్పేయి అస్థికలను దేశంలోని 100 నదుల్లో నిమగ్నం చేసే కార్యక్రమం చేపట్టింది. దీనికి అస్థి కలశ్ యాత్ర అనే పేరు పెట్టారు. అన్ని రాష్ట్రాల భాజపా అధ్యక్షులు తమ తమ రాష్ట్రాల్లో ఈ యాత్ర నిర్వహించి అనంతరం అస్థికలను నదుల్లో నిమజ్జనం చేశారు. వాజ్పేయి అస్థికలతో నిర్వహించిన అస్థి కలశ్ యాత్ర ద్వారా దేశంలోని ప్రజలు తమ ప్రియమైన నేతకు నివాళులర్పించవచ్చని చెప్పారు. వాజ్పేయి మరణం సెంటిమెంట్ను ఎలా రాజకీయం చేశారో చూస్తే ఎవరికైనా ఔరా అనిపిస్తుంది. రాష్ట్ర రాజధాని నగరం నుంచి యాత్ర ప్రారంభించి ఇతర ప్రాంతాల గుండా యాత్ర చేసి వాజ్పేయికి నివాళులర్పించే అవకాశం ప్రజలందరికీ కల్పించి యాత్ర అనంతరం నదుల్లో అస్థికలు నిమజ్జనం చేశారు. అయినా వాజ్పేయి ఒక్క మనిషే కదా, 100 నదుల్లో కలిపే అంత చితాభస్మం ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానాలు తెచ్చుకోకండి. బీజేపీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. రాజకీయాలతో సంబంధం లేకుండా దేశాన్ని, దేవుణ్ణి ప్రేమించే వారందరికీ బీజేపీ చేష్టలు ఖచ్చితంగా కోపం తెప్పిస్తాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయతకు గురవుతారు. కనీసం బహిరంగంగా కూడా అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.